నోటీసులు ఇచ్చాక నిషేధిత ఏఐ కంటెంట్ ను 3 గంటల్లో తొలగించాల్సిందే. ఐటీ రూల్స్ చట్టానికి సవరణలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో గమనించండి, 36 గంటల గడువును 3 గంటలకు తగ్గించిన కేంద్రం పిల్లలపై దౌర్జన్యం, మహిళలపై వేధింపు, తప్పుడు సమాచారం తదితర అంశాలకు వర్తింపు. ఏఐ కంటెంట్ పై హెచ్చరిక తప్పనిసరి. సాధారణంగా ఎడిటింగ్, విద్య, డిజైన్ సంబంధిత అంశాలకు మినహాయింపు. ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు అంటూ చూస్తా ఉన్నాం. సో 100కు 100% ఈ యొక్క ఏఐ ద్వారా వీడియోలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు అసభ్యకరమైనటువంటి వీడియోలు చేస్తా ఉన్నారు, లేకపోతే అసాంఘికమైనటువంటి వీడియోలు చేస్తా ఉన్నారు, రకరకాల సమాజానికి విరుద్ధంగా ఉండే వీడియోలు చేస్తా ఉన్నారు ఏఐ ద్వారా. సో దీనివల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఐటీ రూల్స్ చట్టానికి సవరణలు, అదేవిధంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసిన విషయం చూస్తా ఉన్నాం. ఏఐతో సృష్టించినటువంటి కృత్రిమ వీడియోలు, ఆడియోలు, డీప్ ఫేక్ వంటి కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఏఐ కంటెంట్ తొలగించాలని కోర్టులు లేదా సంబంధిత అధికారులు నోటీస్ ఇచ్చిన 3 గంటల్లోగా వాటిని తొలగించాలని యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నిర్దేశించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గడువు 36 గంటలు కాగా దాన్ని ఏకంగా 3 గంటలు తగ్గించడం గమనార్హం. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నిబంధనావళి రూల్స్ 2021 చట్టానికి సవాళ్లు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చట్ట వ్యతిరేక, మోసపూరిత, లైంగిక వేధింపులు, పిల్లలపై దౌర్జన్యాలు, పేలుడు పదార్థాలు, తప్పుడు పత్రాలకు సంబంధించినటువంటి ఏఐ కంటెంట్ ను ఈ చట్ట ప్రకారం నిషేధించారు. ఈ తరహా కంటెంట్ ప్రారంభంలోనే నివారించేలా ప్లాట్ఫామ్లు, ఆటోమేటెడ్ టూల్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని తాజా సవరణలో కేంద్రం స్పష్టం చేసింది. కాగా నిజమైనదిగా అనిపించేలా ఏఐతో తయారు చేసే నకిలీ ఆడియో వీడియో కంటెంట్ కు నిబంధనలు వర్తించనున్నాయి. ఏదైనా కంటెంట్ లో సాధారణ ఎడిటింగ్ ప్రక్రియకు మెరుగులు దిద్దడానికి ఏఐని వాడటం, విద్యా సంబంధమైన డిజైన్లకు సంబంధించిన అంశాల్లో ఏఐని వాడడానికి మినహాయింపు ఉంటుంది. ఐటీ చట్టం కింద చట్ట వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తున్న వాటిలో ఇక మీదట ఏఐ కంటెంట్ కూడా పరిగణలోకి తీసుకుంటారంటూ చూస్తా ఉన్నాం. సో ఇలాంటి కంటెంట్ అభ్యంతరకరంగా ఉంటే ఇటు కోర్టు కానీ లేదంటే ఇటు సంబంధిత అధికారి చెప్తే 3 గంటలుగా తీసేయాలట. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే దీన్ని కొంతమంది కబ్జాకోర్లు, కొంతమంది అవినీతి అధికారులు, కొంతమంది అవినీతి వ్యాపారులు దీన్ని క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన అంశమే.